నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. నిన్న ఉదయం 6 గంటలకే పోలింగ్ బూత్ల తలుపులు తెరవక ముందే ఓటర్లు బారులు తీరారు. 7 గంటలకు మొదలైన ఈవీఎంల బటన్ సవ్వడి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. సాధారణంగా ఎక్కడైనా సాయంత్రానికి పోలింగ్ జోరు తగ్గుతుంది. ఈసారి అలా లేదు. చాలా బూత్ల దగ్గర ఓటర్ల బారులు కనిపించాయి. 3,000కు పైగా బూతుల్లో రాత్రి 10 వరకు, కొన్ని చోట్ల అర్ధరాత్రి దాకా పోలింగ్ కొనసాగిందంటే ఆశ్చర్యమే. విద్యావంతులు, ఉద్యోగులు, యువత, ఎగువ మధ్యతరగతి వారు కూడా క్యూలో ఓపిగ్గా గంటల పాటు నిలబడి మరీ ఓటేశారు. వారంతా ఏదో కసితో మరేదో లక్ష్యంతోనో ఓటు వేసినట్లుగా అనిపించింది. ఓటేయకపోతే ఏదో కోల్పోతాం అనే ఆందోళన కూడా వారిలో కనిపించింది. మొత్తంగా 2019 కంటే ఎక్కువగా ఓటింగ్ జరిగింది. ఈ ఓట్ల సునామీ ప్రభుత్వ వ్యతిరేకత, సానుకూలత అనే చర్చ జరుగుతోంది. సానుకూల ఓటు ఉప్పెనలా పోలైందని వైసీపీ అంటుంటే, అది ప్రభుత్వ వ్యతిరేకతే అని కూటమి విశ్లేషిస్తోంది. పోలింగ్ శాతాన్ని తగ్గించాలనే లక్ష్యంతో వైసీపీ దాడులకు పాల్పడిందని విపక్ష నేతలు అంటున్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటేనే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోటెత్తుతారని గత ఉదాహరణలు చెప్తున్నాయి. అన్నింటికంటే ముందే పోస్టల్ బ్యాలెట్ గతం కంటే రెట్టింపు నమోదవడంతో ఉద్యోగుల ఓట్లతోనే ట్రెండ్ అర్థమైందంటూ లెక్కలు చెప్తున్నారు. ఇంతకీ ఈ సైలెంట్ వేవ్ ఎవరికి పాజిటివ్, ఎవరికి నెగిటివ్? ఓట్ల సునామీలో కొట్టుకుపోయేది ఎవరు? ఓట్ల ఉప్పెనలో మునిగేది ఎవరు? తేలేది ఎవరు? రైట్, ఇదే అంశంపై చర్చిద్దాం. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ నుంచి అధికార ప్రతినిధి శ్రీనివాసరెడ్డి గారు. వెల్కమ్ టు యూ సార్. అలాగే మనకి టీడీపీ నుంచి వరలక్ష్మి గారు, కర్ణాటక వరలక్ష్మి గారు, వెల్కమ్ టు యూ మ్యామ్. అలాగే ప్రముఖ విశ్లేషకులు అలా సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర గారు జాయిన్ అయ్యారు. వెల్కమ్ టు యూ సార్. కోటేశ్వర గారు, ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ యూ బీయింగ్ ఎన్ అనలిస్ట్. మనం ఇప్పుడు ఇంట్రోలో చెప్పుకున్నట్లుగా ఆ ఫ్యాక్టర్స్తో పాటుగా మనం గతంతో పోల్చుకుంటే 2014కి 2019 కూడా 2% ఓటింగ్ పెరిగిందని అంటున్నారు. అప్పుడు కనుక గణాంకాలు తీసుకుంటే 79.8 ఆడ్ ఉంది, అంటే ఆల్మోస్ట్ 80% అని. అంతకుముందు 77 అంటున్నారు 2014లో. నిన్న అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసింది ఇంక్లూడింగ్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలుపుకొని అది 1 పాయింట్ సంథింగ్ ఉందంటున్నారు. 78 + 1 పాయింట్ వచ్చేసరికి 79.4 అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఇంకా పెరుగుతుందని చెప్పేసి ముఖేష్ కుమార్ మీనా గారు క్లియర్గా చెప్పారు. ఎందుకనంటే ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ ఒక ఫైనల్ ఫిగర్ చెప్తాము. ఆయన చెప్తున్న స్పెక్యులేషన్ ఏంటంటే, ఆయన అంటున్నది అరౌండ్ 81% అయితే గ్యారంటీ అంటున్నారు. సో ఇట్స్ అగైన్ +2% వెన్ కంపేర్ టు 2019. 2014, 2019కే మనం ఒక సునామీ చూసాము, ఐ మీన్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ వైసీపీ. ఇప్పుడు ఈ 2% కూడా ఒక కన్సిడరబుల్ మార్జిన్ అంటున్నారు. సో ఇది ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? ఎప్పుడైతే ఓటర్ టర్నింగ్ ఈ రీతిలో ఉంటుందో, జనరల్గా పాస్ట్ చెప్తున్నది ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ అంటున్నారు. కాకపోతే నిన్న సజ్జల గారు చెప్తున్నారు సానుకూలత అనేది మనం జనరల్గా చూడం, బట్ ఇది జగన్ యొక్క స్పెషాలిటీ. జగన్కున్న సానుకూలతే ఎలాగూ ఓటర్లు ఉత్సాహంగా ఓట్లు వేయడానికి కారణమైందని చెప్పేసి, ముఖ్యంగా మహిళలు అని చెప్పేసి. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? మీరు అన్నట్టుగా గతంలో ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, లేదా వివిధ రాష్ట్రాల్లో కానీ జరిగినటువంటి ఎన్నికల్లో భారీ ఎత్తున పోలింగ్ జరిగినప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీల మీద వ్యతిరేకత ఎక్కువ సందర్భాల్లో వెల్లడైనటువంటి మాట వాస్తవం. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే రిపీట్ అయిందా అనేటువంటి సందేహాలు లేదా అంచనాలు, ఎవరి అంచనాలు వాళ్ళకి ఉండొచ్చు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు జరిగాయి. అంటే గతంలో సంక్షేమ పథకాలకి తమిళనాడు పెట్టింది పేరైతే, దాన్ని కూడా బీట్ చేసి వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు జరిపినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్కు ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు కొన్ని సంక్షేమ పథకాలు అమలు జరిపారు. ఆయన అమలు జరిపిన దానికంటే ఎక్కువ సంక్షేమ పథకాలని అమలు జరుపుతానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతోటి పోయినసారి రంగంలోకి వచ్చారు. ఇంకా అంతకంటే ఎక్కువగా మేము వాటితో పాటు అదనంగా మేము అమలు జరుపుతామనేటువంటి వాగ్దానాలతోటి 2024లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. తమిళనాడు ఎన్నికలను చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రెండు పక్షాలు అన్నా డిఎంకే, డిఎంకే రెండూ కూడా
పోటాపోటీగా సంక్షేమ పథకాలని అమలు జరిపినప్పటికీ ఎన్నికల్లో 5 సంవత్సరాల తర్వాత ఎన్నికల్లో ఓటమి చెందటం అనేటువంటిది ఇక్కడ ఒక సాధారణ పరిణామంగా మనం చూసాం. అందువలన జనం సంక్షేమ పథకాలకి ఒకసారి అలవాటు పడిన తర్వాత వచ్చేటువంటి వాళ్ళు సేమ్ పార్టీలు అయినప్పటికీ ఏమైనా అదనంగా ఏమైనా ఇస్తారా అనేటువంటిది కూడా ఒక ధోరణి మనకి కనిపిస్తా ఉంది. అందుకని ఇక్కడ జరిగినటువంటి చర్చగా మొత్తంగా చూసేట్లయితే ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం అనేటువంటిది 3 పార్టీలు, అదేవిధంగా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నాయకులు, ఇండియా కూటమి వాళ్ళు చెప్తే ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి, ఆయన గనుక గెలవపోయేట్లయితే సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దవుతాయి అనేటువంటి నినాదంతో వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూతా ఆయన్ని ఉంచడమా దించడమా అనే ప్రాతిపదికగానే ఎన్నికలు జరిగాయి అనేటువంటిది ఒకటి. ఎందుకంటే మిగిలినటువంటి రాష్ట్ర సమస్యలన్నింటినీ కూడా అన్ని పార్టీలు, వైసీపీ కానివ్వండి, 3 పార్టీల కూటమి, ఈ 2 ప్రధానమైనటువంటి పార్టీలు కూడా విస్మరించాయి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దించడం, ఉంచడం, అధికారాన్ని చేజెక్కించుకోవడం, ఇదే ప్రాతిపదికన జరిగింది. అందువలన సంక్షేమ పథకాలని గతంలో ఏ రాష్ట్రంలోనూ అమలు జరిపిన విధంగా ఆ, ఆ, ఎక్కడ లేని విధంగా గరిష్టంగా అమలు జరిపినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అందులో ఎలాంటి లేదు. దానిలో అక్రమాలు జరిగాయా, సక్రమాలు జరిగాయా, అవి మొత్తంగా జన జీవితాలను మారుస్తాయా లేదా అనేటువంటిది అది వేరే అంశం. అందువలన ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలకే ఒక పెద్ద పరీక్ష వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. నా అభిప్రాయం ప్రకారం అయితే 2 కూటములు కూడా పోటీ పడి ఓటర్లని సమీకరించాయి. కానీ నిన్న తొలి గంటల్లో జరిగినటువంటి ఓటింగ్ చూస్తే ఆ ఉత్సాహం కనపడలేదు. ఎందుకు కనపడలేదు అనేటువంటి దానికి రీజన్స్ ఏంటనేటువంటివి కూడా మనం చూడాలి. ఒకవేళ 2 పార్టీలు ఇచ్చినటువంటి డబ్బు, ఓటర్లకు ఇచ్చినటువంటి డబ్బు చాలలేదని ఏమైనా ఓటర్లు భీష్మించి కూర్చున్నారా? తర్వాత మళ్ళా పోల్ మేనేజ్మెంట్ లో భాగంగా మళ్ళా అదనంగా ఉన్న డబ్బులు ఇచ్చి మధ్యాహ్నం నుంచి తీసుకొచ్చారా? ఇట్లాంటివన్నీ కూడా మైక్రో లెవెల్కి వెళ్తే గానీ మనకి అర్థం కావు. ఏమైనప్పటికీ నా అభిప్రాయం ప్రకారం పోటాపోటీగా 2 కూటములు ఓటర్లని సమీకరించిన కారణంగానే రాత్రిపూట కూడా అంటే సమయం గడిచిన తర్వాత కూడా క్యూలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు అనేటువంటిది మనం చూసాం. ఇక్కడ 2019లో మంగళగిరి నియోజకవర్గం గురించి అప్పుడు పెద్ద చర్చ జరిగింది. పెద్ద ఎత్తున గడువు మీద అంటే గడువు ముగిసిన తర్వాత కూడా ఓటర్లు అక్కడ ఉంటే తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్పారంటే ఇది మాకు సానుకూలమైనటువంటి ఓటింగు అని చెప్పేసి లోకేష్ పోటీ చేసినటువంటి మంగళగిరి కాన్స్టిట్యున్సీ గురించి చెప్పారు. కానీ ఫలితం చూస్తే దానికి భిన్నమైనటువంటిది వచ్చింది. అందువలన ఇక్కడ సంక్షేమ పథకాలు పొందినటువంటి వాళ్ళు ఒకవైపు సమీకృతం అయ్యారా, లేదా సంక్షేమ పథకాలు కొంతమందికే ఇచ్చారు మాకు రాలేదు, మేమెందుకు ఓటు వేయాలనేటువంటి ఒక వ్యతిరేకత, లేదా మా మీద భారాలు పెంచారు అనేటువంటి వాళ్ళు గణనీయంగా ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి తీరు చూస్తే వైసీపీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి అసంతృప్తి అనేటువంటిది స్పష్టంగా కనిపించింది. ఏమైనప్పటికీ ఈ 2 పరిణామాలను చూసినప్పుడు పోటాపోటీగా పోలింగ్ జరిగింది, ఫలితాన్ని ఊహించడం సాధ్యం కాదు అనేటువంటి అభిప్రాయం నాకు కలిగింది అనేది ఈ సందర్భంగా నేను చెప్పవచ్చు. ఓకే, రైట్ సార్. శ్రీనివాస్ రెడ్డి గారు, పోస్టల్ ఓటింగ్ కనుక చూస్తే పోస్టల్ బ్యాలెట్ డబుల్ అయింది లాస్ట్ టైం కనుక కంపేర్ చేస్తే. అదే ట్రెండ్ అంటే అదేమీ దాని రిజల్ట్ ఎలా ఉంది, వాళ్ళు ఎవరికి వేసారు అనేది పక్కన పెడతాము. కానీ జనరల్గా స్పెక్యులేషన్ ఏం వస్తుందంటే ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనే ఉద్యోగులందరూ కూడా ఈ రకంగా ఓటు రూపంలో చూపించారు. ఇప్పుడు నిన్న భారీ ఎత్తున పోలింగ్ అయినటువంటి జనరల్ పోలింగ్లో కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుంది అనే ఒక స్పెక్యులేషన్ కనపడుతుంది. మీకేమన్నా అటువంటి డౌట్ ఏమైనా ఉందా? వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ సార్? నమస్కారం అండి. ముందుగా సురేష్ గారు, మీకు అదేవిధంగా సిటీ న్యూస్ వీక్షకులకు, వడసరావు గారికి, మేడం గారికి అందరికి కూడా శుభ సాయంత్రం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వారు జస్ట్ ఇంతకు ముందే ఒక అరగంట క్రితమే ఒక చక్కటి ట్వీట్ చేశారండి. ఆ ట్వీట్ ద్వారా
మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఆ ట్వీట్ ఏం చేశారంటే, నిన్న జరిగిన ఎన్నికల్లో మొండు టెండర్ను సైతం లెక్క చేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలి వచ్చిన అవ్వాతాతలకు, అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, యువతి యువకులకు పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గెలుపు కోసం కృషి చేసిన ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు అభినందన పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు కొనసాగిన సుపరిపాలన మరింత మెరుగ్గా కొనసాగుతుంది. అది సీఎం గారు చేసినటువంటి ట్వీట్. ఈ ట్వీట్ లోనే అర్థమైపోతా ఉందండి ఎవరి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటో. ఇక మీరు ఓట్ల పెరుగుదల గురించి చెప్పుకొచ్చారు. ఓట్ల పెరుగుదల వచ్చేసి 2014 ఎన్నికల్లో 79.64 అండి. 2019 ఎన్నికల్లో 79.74 కంటే 0.10కి మాత్రమే పెరిగింది. 0.10 పెరుగుదలలో తెలుగుదేశం పార్టీ 23కి కుచించుకుపోతే వైఎస్ఆర్సీపీ 151కి పెరిగింది. దీనిని 0.10 ఎక్కడ 10% ఓట్ల డిఫరెన్స్ ఇద్దరి మధ్య వచ్చింది. దాన్ని ఎప్పుడు కూడా బేరీజుగా వేసుకోకూడదు అనడానికి నేను చెప్తున్నా. గత ఎన్నికల్లో మమతా బెనర్జీ గారు గెలిచినటువంటి ఎన్నికల్లో 213 స్థానాలు ఆమె సాధించినటువంటి ఎన్నికల్లో అంతకు ముందు కన్నా కూడా 2.12% ఓట్లు పెరిగినాయండి ఆమెకి. అక్కడ ఆ ఎన్నికల్లో గతంలో భారతీయ జనతా పార్టీకి 75 ఎమ్మెల్యే సీట్లు వచ్చిన అప్పుడు దానికన్నా కూడా ఈ తర్వాత జరిగినటువంటి ఈ ఎన్నికల్లో 2.12% ఓట్లు పెరిగితే అవి సానుకూల, అంటే యాంటీ ఇంకంబెన్సీ కాదు ప్రో ఇంకంబెన్సీ కూడా ఉంటుంది అనే విషయాన్ని మమతా బెనర్జీ ఆ ఎన్నికల్లో రుజువు చేశారు. ఆమె చేసిన ప్రకారం ఎట్లా వచ్చిందంటే 180కి మాత్రమే అంతకుముందు పరిమితమైనటువంటి మమతా బెనర్జీ 213 సీట్లకు చేరుకున్నారు. అదేవిధంగా ముందుగా ఇక్కడ ఈసీకి మనం థ్యాంక్స్ చెప్పాలండి. మేమైతే ఆశించాము పీస్ఫుల్ గా జరగాలని, విపక్షాలైతే విధ్వంసం సృష్టించాలని, ముఖ్యంగా రాయలసీమ కొన్ని కోస్తాంధ్ర ప్రాంతాల్లో కనీసం 3-4 మర్డర్లు జరగాలని కూడా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ప్రణాళికలు ప్లాన్ చేసుకున్నారు. అవన్నీ ఏమి జరగనీయకుండా చాలా పీస్ఫుల్ గా ఎన్నికలు జరిపించినందుకు ఈ యొక్క వీళ్ళకి మనం ముందు కృతజ్ఞతలు చెప్పాలి. ఇదే సందర్భంగా నేనేం చెప్పదలుచుకున్నానంటే, పోల్ మేనేజ్మెంట్ లో మేము గ్రాండ్ సక్సెస్ అయ్యాం. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడే నేను చెప్పినందువల్ల అదనంగా మాకు పడేదే లేదు. వాస్తవాలు నేను చెప్తున్నా మీకు. మేము సక్సెస్ అయ్యాం. టీడీపీ వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ లో అటర్ ఫ్లాప్ అయ్యారంటానికి కూడా కారణం ఏంటంటే, వాళ్ళ స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించడం, పోటీ చేయకపోవటం, స్థానిక కేడర్ వాళ్ళకి లేకపోవటం. అంతేకాకుండా ఈ జనం పెరిగారు అంటున్నారే, పెరుగుదల కూడా పెద్దగా లేదండి. ఎందుకు లేదంటున్నానంటే 79.40కు వచ్చి ఆగిపోయింది. కొత్తగా పెరుగుతుంది 81 దాకా రావాలని ఆశిస్తున్నా నేను. రావాలి వస్తే కూడా మాకు మంచిది. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని కొనసాగించాలి, ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి అనేవాళ్ళు ఒక ఉప్పెనలాగా వచ్చారు ప్రజలు. వాళ్ళ సంఖ్య మరి 81కి పోకుండా ఉండటం కోసం ఇందాక మీరు ఉద్యోగులు కోటేశ్వరరావు గారును మీరు చెప్పారు, ఉద్యోగులు 0.6% మాత్రమే లోగడ ఉంటే 1.2% వేశారు అని. ఇక్కడ 1.2% ఉద్యోగులు వేయటానికి కారణం ఉద్యోగుల సంఖ్య పెరగటం అండి. మీరు అది గుర్తుపెట్టుకోవట్లా. గతంలో ఉద్యోగస్తుల సంఖ్య తక్కువ ఉండేది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, ఉపాధి కల్పన కల్పించిన తర్వాత ఉద్యోగుల సంఖ్య పెరిగింది. 4,32,000 మంది ఉద్యోగస్తులు అయ్యారు.
అంతమంది ఉద్యోగస్తులు గతంలో లేరు. ఉద్యోగస్తుల సంఖ్య రెట్టిపోయిందంటే దాని అర్థం ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కేవలం సంక్షేమమే కాదు, ఉపాధి కల్పనలో కూడా ముందు ఉన్నది. ఆ ఉద్యోగస్తుల్లో కొంతమంది మాకేశారు, మాకు ఎక్స్ట్రా వేశారు, ఎక్కువ వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకుంటే మాకు వచ్చిన నష్టమేం లేదు. కానీ ఆ ఉద్యోగస్తులు నిన్న అన్నారా మీరు, దాదాపు 53,000 పోలింగ్ కేంద్రాలు ఉంటే ఒక 3,500 పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగినటువంటి పరిస్థితి ఉందే. ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి కొద్ది మంది ఉద్యోగస్తులు వాంటెడ్ గా చేసినటువంటి డిలే కారణం అండి. ప్రొసీజర్ ని ఇప్పుడు 1 minute లో అయిపోయే ప్రొసీజర్ ని 1.5 minute కి 2 minutes కి కొనసాగించడం వల్ల ఏర్పడినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా సరే దించేయాలనేటటువంటిది, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని కొనసాగించాలనేది రెండు మాత్రమే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని దించి ఎవరిని ఎక్కించుకోవాలనే ప్రత్యామ్నాయం కూడా ప్రజలకు లేదు. అసలు ప్రజలకు చాలా స్పష్టంగా అయిపోయింది. చంద్రబాబు నాయుడు outdated. డిలే చేయడం ద్వారా ఏ రకంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని లేదంటే కనుక పోల్ పర్సంటేజ్ ని ఎఫెక్ట్ చేయాలనే అవకాశం ఉంది సార్? పోల్ పర్సంటేజ్ ఇప్పుడు సపోజ్ సార్, నిన్న మా నల్లపాడులో చాలా పీస్ఫుల్ గా పోలింగ్ జరుగుతా ఉందండి. నల్లపాడు 6,200 ఓటింగ్ అయితే అక్కడ 4,500 ఖచ్చితంగా పోల్ అవుతాయి. 4,500 టీడీపీకి గత ఎన్నికలు హిస్టరీ తీసుకున్నా కానీ 500 మించి వాళ్ళకి పడవు. 500 వాళ్లకు 4,000 కాంగ్రెస్ కి గతంలో, ఇప్పుడు వైసీపీకి పడతా ఉన్నాయి. ఒక 500 పోతుంది, 3,500 మెజార్టీ వస్తుంది. సాఫీగా జరిగిపోతుందని క్యాండిడేట్ రామాంజనేయులు వచ్చేసి ఒక గంట సేపు గలాట చేశాడు. 4,500 పోలింగ్ కాకుండా 4,200తో బ్రేక్ పడింది. అతను చేసిన గలాటాకి గో బ్యాక్ రామాంజనేయులు అని చెప్పేసి అక్కడ తరివేయటం జరిగింది. ఇక్కడ మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, పోలింగ్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో పోలింగ్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ద్వివేది దగ్గరికి వెళ్ళి ఆయన చొక్కా బుచ్చుకున్నంత పనిచేశాడు, ఫ్రస్ట్రేషన్కు లోనయ్యాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఓళ్లలోకి వెళ్ళి మీరు మాకు ఓట్లు వేయలేదని చెప్పేసి వాళ్ళ మీద దాడులు చేస్తా ఉన్నారు. ఎవరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు? ప్రో ఇన్కంబెన్సీని తట్టుకోలేక, ప్రో ఇన్కంబెన్సీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజార్టీ, నా అంచనా ప్రకారం, నా పర్సనల్ ఒపీనియన్ సార్, తెలుగుదేశం పార్టీ కెనాట్ రిటైన్ ఇట్స్ పాస్ట్ 23 సీట్స్. గతంలో ఉన్నటువంటి 23 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీకి రావు అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. రైట్ రైట్ ఓకే. పోల్ సినారియో చూస్తే కూటమి కాకుండా, అంటే కూటమితో సంబంధం లేకుండా టీడీపీకి ఒకదాని చెప్తున్నారు మీరు. అసలు కూటమి అవ్వబట్టి కాంపిటీషన్ లో ఉన్నారండి. ఏమండి, బీజేపీ వల్ల లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తున్నట్టు 175 అవుట్ ఆఫ్ 175 కాదు సార్. జనసేన వల్ల గ్లామర్ వచ్చిందండి. అదే సార్ నేనేమంటున్నానంటే, ఆ కూటమి కూడా లేకపోతే టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తుంటే ఇక 175 అవుట్ ఆఫ్ 175, 25 అవుట్ ఆఫ్ 25. నో డౌట్ దేర్. ఇప్పటికి కూడా మేమే తగ్గుతాయని మేము అనుకోవట్లేదు. ఇక అసలు అసెంబ్లీ అవసరం లేదు కాదు సార్. ప్రతిపక్షం లేకుండా మీరు అసెంబ్లీని నడిపించుకునేవాళ్ళు. ఇప్పుడు ఎలాగో 160 రీచ్ అవుతాం సార్ సురేష్ గారు. ఇప్పటికైనా స్టిల్ వీఆర్ రెడీ టు రీచ్ 160. నిజంగా అటువంటి కనుక జరిగితే ఏంటి, ప్రజలు బ్రహ్మరథం పట్టారనే దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమకి మరి సంతోషించాలో, లేదంటే డెమోక్రసీ ఈ విధంగా ప్రతిపక్షం యొక్క అక్కడ ప్రెజెన్స్ లేకుండా పోయిందని బాధపడాలో అర్థం కాని పరిస్థితి. చూద్దాం. వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. జస్ట్ 20 more days, right? 20 days, right? కోటేశ్వరరావు గారు కానీ పెద్దలు కానీ చాలా మంది చేసిన అనాలిసిస్ ఏంటంటే, గ్రామీణ ఓటర్లు మహిళలంతా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారని. గ్రామీణ ప్రాంతాలలో సీట్లు 120 ఉన్నాయి సార్. 120 సీట్లు ఎవరు గెలుస్తారండి? అసెంబ్లీ టౌన్స్ లో ఉన్నటువంటి సీట్లు 55 అండి. 55 సీట్లలో కూడా పేదలు ఉన్నారు కదండి. 55 సీట్లలో కూడా మహిళలు ఉన్నారు కదండి. మీ అనాలిసిస్ బాగుంది. జరిపినటువంటి ఈ యొక్క బాణంలో, విసిరినటువంటి ఈ బాణంలో వాళ్ళు సమిధలు కాక తప్పదు.
160 సీట్లకు ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీకి రేపు తక్కువ రాదు. జూన్ 4వ తారీఖు నాడు మీరు చూస్తారు. రైట్. ఓకే. వరలక్ష్మి గారు సుదీర్ఘంగా చెప్పారు శ్రీనివాసరెడ్డి గారు. వాటిలో కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. లాస్ట్లో ఆయన చెప్పినటువంటి ఫిగర్స్, అలాగే విలేజ్ రూరల్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే పట్టణ ప్రాంతాలు, వాటి గురించి కూడా చెప్పడం జరిగింది. మీరేమనుకుంటున్నారు? ఎవరు అంచనాలు వాళ్ళకుంటే, ఎవరికి ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళకుంటే. నిన్న టర్న్అవుట్ చూసిన తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ ఆర్ ప్రో ఇన్కంబెన్సీ, శ్రీనివాసరెడ్డి గారు అయితే ప్రో ఇన్కంబెన్సీ అంటున్నారు. యూజువల్గా మనం చూసేది ఏంటంటే ప్రో ఇన్కంబెన్సీ ఈజ్ వెరీ రేర్, చాలా అరుదుగా సంభవిస్తుంటుంది. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ అరుదైన ఫీట్ని ఏమన్నా అచీవ్ చేయబోతున్నారేమో తెలియదు. వాట్ యూ సే? నమస్తే అండి పెద్దలిద్దరికి. వాళ్ళకి రాజకీయంగా అనుభవం కూడా ఎక్కువ ఉంటుంది. అంటే నాకు తెలిసి నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి అనేది సడన్ గా మళ్ళా ఒక 25 తగ్గిస్తున్నారు. దాని గురించి నాకు తెలియదు. కానీ నేనైతే రూరల్లో ఉంటాను సార్, అర్బన్ లో కాదు ఉండేది. రూరల్లో అంటే గ్రౌండ్ లెవెల్లో నేను అంటే గైనకాలజిస్ట్ గా నాకు ఒక పరిచయాలు ఉంటాయి. పార్టీ పరంగా కూడా నేను గ్రౌండ్ వర్క్ చాలా చేశానండి. నేను చూసింది ఏంటంటే, నేను కాదనట్లేదు, వైసీపీకి ఓకే, ఎవరి ప్రభుత్వం నచ్చితే వాళ్ళకే ఓటింగ్ వస్తుంది అనేది అది ఉంచుకోవాలండి. అదేమంటారు, ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంచుకోవాలి, నేను కాదనలేదు. కానీ ఇక్కడ మీరు ఒకటి చెప్పాలి, ఉద్యోగస్తులు పెరిగారని కూడా చెప్తున్నారు, దానికి కూడా సంతోషమే, కాదనలేదు. కానీ ఎప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఎవరికి ఇస్తారు? ఆ టైంలో ఎవరెవరు ఎలక్షన్ డ్యూటీస్ లో ఉంటారో వాళ్ళందరికీ ఇస్తారు కదా పోస్టల్ బ్యాలెట్. ఇదే ఉద్యోగులు 4 లక్షల మంది విజయవాడకు వచ్చారండి. ఎంతమంది ఉద్యోగులు ఉన్నారో ఇదే 4 లక్షలు విజయవాడకు వచ్చారు దండయాత్రకి. ఎందుకంటే సిపిఎస్ రద్దు చేస్తానని, మొట్టమొదటి సంతకం సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగస్తులకు ఏం చేశారో, దానికి వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో మనం విజయవాడలో చూసామండి 1 సంవత్సరం క్రితం. అదొక పాయింట్ తీసుకు. ఇవాళ ఆశా వర్కర్లు ఉన్నారండి. ఆశా వర్కర్లు ఏం చేశారో కూడా మనం చూస్తూనే ఉంటాం. ఎలక్షన్ ముందు వరకు కూడా అదే జరిగింది. దాని తర్వాత మనం చూసామండి, మెగా డిఎస్సి పెట్టి ఇవాళ నంబర్ ఆఫ్ యువత ఎవరెవరైతే ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్నారో వాళ్ళు వదిలేసి డిఎస్సి కోసం అవనగడ్డి లాంటి సెంటర్స్ లో ఎంతమంది వాళ్ళ మగ్గుతున్నారో స్టూడెంట్స్, వీళ్ళని కూడా మనం ఒకసారి చూసుకోవాలండి. అంటే మెగా డిఎస్సి కోసం 5 సంవత్సరాలుగా ఎంతమంది యువత వెయిట్ చేస్తున్నారో అది కూడా గుర్తు చేసుకోవాలండి. రెండోది, వీళ్ళు కాకుండా ఐటీ ఏదైనా మన పిల్లలు ఎంతమంది సంవత్సరానికి ఇంజనీరింగ్ చదివి బయటకు వస్తున్నారో పిల్లలు, ఇవాళ ఎంతమంది మన ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి ఉపాధి జరగక, తెలంగాణ అయితేనేంటి, కర్ణాటక అయితేనేంటి, తమిళనాడు అయితేనేంటి, అక్కడికి పోయి ఎంతమంది పేయింగ్ గెస్ట్లుగా, సార్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక నిమిషము. ఎందుకంటున్నానంటే ప్రతి ఒక్కళ్ళు అక్కడికి పోయి ఒక హౌస్ తీసుకొని వాళ్ళు మెయింటైన్ చేస్తూ జాబ్స్ కోసం వాళ్ళు ఉండలేరు. ఎంతమంది స్టూడెంట్స్ పేయింగ్ గెస్ట్లుగా మగ్గిపోతున్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమిస్తున్నారా నాకు తెలియదు, శ్రీనివాస రెడ్డి అని తెలిసినట్టు. ఇది కాకుండా అండి మద్యపాన నిషేధం ఎలక్షన్కి అన్నా ఒక నిమిషం వినండి, మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు. మద్యపాన నిషేధం చేస్తానని 100% మద్యపాన నిషేధం అయిన తర్వాతే కేవలం 5 స్టార్ హోటల్స్ కే పరిమితం చేసి నేను ఎలక్షన్కి వెళ్తానని చెప్పిండ్రు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ 5 స్టార్ హోటల్స్ ఏమో నాకు తెలియదు కదండి, నేను రూరల్లో ఉంటానండి. ప్రతి ఊర్లో వసతికితే మంచినీళ్ళు దొరుకుతాయి లేవో నేను చెప్పలేను, కానీ ప్రతి ఊర్లలో ఊరికి 10 బెల్ట్ షాపుల లెక్కన ఇవాళ ఎలాంటి మద్యాన్ని అమ్ముతున్నారో, దానికి ఎన్ని ఇళ్లలో ఎంతమంది తాలుబొట్టు తెగినాయో ఇది కూడా శ్రీనివాస్ రెడ్డి అని ఒకసారి గమనించుకోవాలి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమతో ఈ ఓటింగ్ శాతం పెరిగిందని అనుకుంటున్నారేమో, నాకైతే తెలియదు. కానీ నేను 100% ష్యూర్ గా చెప్తున్నానండి, 2019లో ఒక్క ఛాన్స్ అనుకోండి, లేకపోతే ఆ రోజు చెప్పిన కల్లుబుల్లి మాటలు అనుకోండి, ప్రతి ఒక్కళ్ళు నమ్మారు, ఓటేశారు. నేను కాదని లేదు, 151 సీట్లు ఇచ్చారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ ఆ రోజు ఏం చెప్పారు, నాకు మెజారిటీ ఆఫ్ ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను, ప్రత్యేక హోదా తీసుకొస్తే పోలవరం కంప్లీట్ అవుతుంది, అమరావతి మన రాజధాని అని ఆ రోజు ఎలక్షన్ ముందు అసెంబ్లీలో కూడా చెప్పారు. సో అమరావతి ఏరియాస్ లో ఉండే ప్రజలు కూడా ఏం ఆలోచించారు, యువరక్తము, రాజశేఖర్ రెడ్డి కొడుకు, సో ఇన్ని చేస్తారు, అమరావతిని ఇక్కడే ఉంచుతారు, సో మనం ఎంపీలను ఎక్కువ మందిని గెలిపిస్తే మనకి ప్రత్యేక హోదా తీసుకొచ్చి ఆ స్పెషల్ మనకి ప్రత్యేక హోదా వస్తే మన యువతకి ఉద్యోగాలు వస్తాయి, మనకి ఇంకా రకరకాల పెట్టుబడులు వస్తాయి, రకరకాల కంపెనీలు మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయి,
మన ఆంధ్ర రాష్ట్రం ముఖ చిత్రం మారుతుందని ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు అనుకున్నారు కాబట్టే 151 సీట్లు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. వచ్చిందా అండి ప్రత్యేక హోదా? మరి ఇవన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎట్లా మర్చిపోతారండి? ఇప్పుడు ఇవన్నీ ఎలా మర్చిపోయి ఓటేస్తుంటారు? సో ఇవాళ సార్ మీరు పల్లెటూర్లలో చూస్తే స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఎంత ఎంత బాగా చేస్తారో, అఫ్ కోర్స్ ఎందుకంటే మనకి 2019 తర్వాత ఎక్కడ స్థానిక సంస్థ ఎలక్షన్స్ జరగకుండా ఎక్కడికక్కడికి భయభ్రాంతులకు గురి చేసి ఎక్కడికక్కడికి యునానిమస్ చేస్తున్న విషయం పెద్దలు మీ అందరికి తెలుసు, మీరు అది ఒప్పుకుంటున్నారు కూడా. ఇవాళ అలాంటి స్థానిక సంస్థ ఎలక్షన్స్ ని ఎలా చేస్తే ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో, ప్రతి ఓటు ఎంత ఇంపార్టెంట్, ఈ అరాచక ప్రభుత్వాన్ని మనం దింపేయాలని ప్రతి ఒక్క యువతండి మీరు అనుకుంటున్నారు. ఎందుకంటే పల్లెటూర్లలో ఉన్న వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకుంటున్నారు అని మీరు అనుకుంటున్నారు. అదే గ్రామీణ ప్రాంతాలలో ఎంత అవేర్నెస్ వచ్చిందో మీరు నల్లపాడు గురించి చెప్తున్నారన్నా, నేను దాచపల్లి గురించి చెప్తున్నాను. దాచపల్లి సరౌండింగ్ ప్లేసెస్ లో చూస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు మీరు చూడరండి, 2 రోజుల నుంచి ఎలా ఉందంటే మన ఊర్లలో ఏదో బొడ్రాయి ప్రతిష్టకో లేకపోతే ఏదో బ్రహ్మోత్సవాలు ఎలా ప్రజలు వస్తారో ఇది ఎంత ఛాలెంజింగ్ గా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు ఒక సైన్యంలాగా చేశారండి ఈసారి ఎలక్షన్. అన్న శ్రీనివాస్ రెడ్డి అని అన్నారు పోల్ మేనేజ్మెంట్ లో తెలుగుదేశం పార్టీ అట్టర్ ఫ్లాప్ అయిందని. అది మీరు మనస్ఫూర్తిగా చెప్పాలి, ఎవరు చేసినా ఎవరు చేయకపోయినా. నేను మిమ్మల్ని ఎవరిని బ్లేమ్ చేయట్లేదండి. ఇది తెలుగుదేశం పార్టీ అనే కదండి, జనసేన పార్టీ అయితేనేంటి, భారతీయ జనతా పార్టీ అందరూ కూడా ఒకే నినాదం అండి, మంచి ప్రభుత్వం రావాలి, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఇవాళ అభివృద్ధి లేదు కాబట్టి దాన్ని మళ్ళా తిరిగి తీసుకొచ్చే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మనం మన బహుమతిగా ఇవ్వాలని ప్రతి కార్యకర్త మాలాంటి చదువుకున్న వాళ్ళు డాక్టర్స్ కూడా మేము హాస్పిటల్లో వైద్యం చేసుకోకుండా రాష్ట్రం మీద మేమంతా యుద్ధం ప్రకటించి గ్రౌండ్ లెవెల్లో మేమంతా యునానిమస్ గా వర్క్ చేశామండి. వాలంటరీగా మేము వర్క్ చేశాము ఇక్కడ. ఎందుకంటే ఎంత ఇబ్బంది ఉందో ఇవాళ ప్రతి హాస్పిటల్స్ అండి ఆరోగ్యశ్రీ కింద ఇవాళ 2,500 నుంచి 2,800 కోట్లు ఇవాళ బాకీ అండి. హాస్పిటల్లో డాక్టర్స్ మీకు తెలుసో లేదో శ్రీనివాస్ రెడ్డి అన్న, విజయవాడలో మొన్న డాక్టర్ శ్రీనివాస్ అని ఒక ఆర్థోపెడిషియన్, అక్కడి నుంచి కొన్ని కోట్ల అమౌంట్ రావాలండి ఆరోగ్యశ్రీ ద్వారా. అది రాక హాస్పిటల్స్ మెయింటైన్ చేయలేక భార్య బిడ్డలు తల్లితో సహా వాళ్ళ అందరికి విషం ఇచ్చి ఆయన కూడా సూసైడ్ చేసుకొని చనిపోయినారు. 1 నెల కూడా కాలేదండి, ఒక 20 రోజులు అవుతుంది. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముఖ చిత్రం. ఇది మనం ఈ రోజు ఏదో మేకపోతే గాంభీర్యం పెరిగిన ఓట్లు ఎక్కడో మమతా బెనర్జీ పెరిగినాయి కాబట్టి చెప్పండి. అంటే మీరు కోట్ చేశారు కాబట్టి దీని ఇప్పుడు ఎంతవరకు రిలవెన్స్ నాకు తెలియదు. నేను చూసినంత వరకు ఆ పర్టికులర్ డాక్టర్ ఫ్యామిలీ సూసైడ్ ఇన్సిడెంట్ ఇట్స్ వెరీ సాడ్. అయితే ఆయన తీవ్రమైన ఆర్థిక భారాలతో అప్పులు పాలైపోయి చేసుకున్న అంతవరకు విన్నాను తప్ప ఆయనగా ఈ రకంగా గవర్నమెంట్ శ్రీనివాస్ రెడ్డి గారు లెటెస్ట్ టేక్ ద క్లారిటీ బికాస్ షీ ఈజ్ ఎ హెల్త్ ప్రొఫెషనల్ రైట్. ఆవిడ కూడా అదే ప్రొఫెషనల్ లో ఉన్నారు కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారు క్లారిటీ తీసుకుందాం. ఒక హాస్పిటల్ ఉందండి, నేనంటే పేరు మెన్షన్ చేయను, గుంటూరులో ఫేమస్ హాస్పిటల్ 30 కోట్ల ఆరోగ్యశ్రీ అమౌంట్ రావాలండి. ఒక డాక్టర్ గా మేము ఐఎంఏలో ఉన్నాం కాబట్టి మా డిస్కషన్స్ మా బాధలు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. 30 కోట్లు రావాలండి అమౌంట్. వాటి వడ్డీలు ఏంటి, మెయింటెనెన్స్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి సార్ ఎవరు బిజినెస్ చేసినా మనం ఒకసారి కమ్మితే మనకి ఇమీడియట్ గా బిల్ అయిపోయింది అనుకోండి, మనం కూడా హ్యాపీగా బిజినెస్ చేయగలం. కానీ ఇవాళ మనం ఒక సరుకు పంపించి 2 సంవత్సరాల తర్వాత బిల్ వచ్చేద్దంటే నేనే కదండి, ఎవరు బిజినెస్ చేయలేరు. అది మనం అందరం ఒప్పుకోవాలి. ఆరోగ్యశ్రీ అమౌంట్ ఇప్పుడు వరలక్ష్మి గారు ఇప్పుడు మీరు అనేది ఇప్పుడు సంక్షేమం చూసి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి తండోపతండాలుగా మహిళలు పర్టికులర్ గా రూరల్ ఏరియాస్ లో వృద్ధులు మహిళలు చెప్తున్నారండి. కానీ మీరనేది ఏంటి? నేను చెప్తున్నా అండి, అంటే ఓవరాల్ గా స్టేట్ గురించి ఇన్ని రకాల ఇప్పుడు సంక్షేమ అజెండాగా నిన్న ఓటింగ్ జరగలేదు. ఏదైతే మీరు అన్నారో హామీలు ఇచ్చారో అవి ఆ హామీలు నిలబెట్టుకోలేదు కాబట్టి మీరన్న అంశాలు అంటే
సిపిఎస్ అవునండి, రద్దు అవ్వచ్చు, అవును. సిపిఎస్ రద్దు అవ్వచ్చు, మద్యపాన నిషేధం చేయకపోవడం కావచ్చు, లేదంటే గనక పోలవరం పూర్తి చేయకపోవడం కావచ్చు, లేదంటే గనక ప్రత్యేక హోదా తీసుకురాపోవడం. కానీ ఈ అంశాలు ఏవి కూడా ఆఖరికి మీ తెలుగుదేశం పార్టీ క్యాంపెయిన్లో కూడా పెద్దగా వీటికి మీరు ఎక్కడా కూడా ప్రస్తావన పెద్దగా చేయలేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు కాదు ఆ అజెండాతో నిన్న ఆ రకంగా పోలింగ్ జరిగిందని మీరు అంటున్నారు. సార్ నన్ను చెప్పనియండి, నేను అంటున్నా Okay. అంటే Right. వాళ్ళు మాకు సానుకూలత ఓటు వచ్చిందంటే ఇవన్నీ జరిగినాయని మీకు సానుకూలత ఓటు వచ్చిందా? ఇవాళ 2019కి ఈ రోజు వరకు ఎంత కరెంటు బిల్లులు ఎంత కరెంటు ఛార్జీలు పెంచారో మీరు, ఎన్ని బస్ ఛార్జీలు పెంచారో, ఎన్నిటి మీద ఎన్ని ఛార్జీలు పెంచారో ఇవన్నీ ప్రజలు లెక్క కట్టుకొని మాకు కూడా చెప్తున్నారండి. ఎంత పెంచారో, ఎంత నువ్వు ఇచ్చావో, ఎంత పెంచారని ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఎన్ని కంపెనీలు సో ఇవన్నీ ప్రత్యక్షంగా హోమ్ డిపార్ట్మెంట్ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ప్రత్యక్షంగా చూస్తారు కాబట్టి ఆ ఖర్చులు ఆ తేడా గమనించారు కాబట్టి ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ప్రభుత్వ వ్యతిరేక టర్న్ అవుట్ అంటారు. అంటే ఇట్ ఇస్ యాంటీ-ఇన్కంబెన్సీ అంటారు. ఇట్స్ అబ్సల్యూట్లీ యాంటీ-ఇన్కంబెన్సీ అంటారు, నాట్ ప్రో ఇన్కంబెన్సీ అంటారు మీరు. 100%. రైట్, Yes, 100% అండి. రైట్. ఐ విల్ కమ్ బ్యాక్ టు యు అగైన్. కోటేశ్వర గారు, రైట్, ఇద్దరు ప్రతినిధులు కూడా చక్కగా వివరించారు కారణం ఏంటనేది. మీరు ఆల్రెడీ ఒక అబ్జర్వేషన్ చేశారు. ఇకపోతే ఈ పోలింగ్ సరళిని కాసేపు పక్కన పెడితే నిన్న పర్టికులర్గా నాకు తెలిసినంతవరకు శ్రీనివాసరెడ్డి గారు కూడా గుంటూరు జిల్లా కాబట్టి పల్నాడు జిల్లాల్లో జరుగుతున్నటువంటి ఈ విధ్వంసం చూస్తున్నాం. ఇంకా ఈరోజు ఇంకా ఎక్కువైనాయి. అంటే నిన్న స్టార్ట్ అయినవి ఈరోజు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి ఈ దాడులు, ప్రతి దాడులు. ఇకపోతే ఇక్కడ ఆశ్చర్యకరంగా వైసీపీ అలాగే టీడీపీ ఇద్దరు కూడా బ్లేమ్ చేస్తుంది పోలీస్ అధికారులని, ఈసీని. ఇదే రకంగా చూడాలి సార్. అంటే ఇంకొకటి ఈ వైలెన్స్ ఇంతకు ముందు కన్నా ఎక్కువ మనకి కనపడుతున్నటువంటి పరిస్థితి. అది నిన్న ఎక్కువగా పల్నాడులో కనపడితే ఈరోజు రాష్ట్రం అంతా ఎక్కడో చోట వినపడతానే ఉంది. తాడిపత్రి కావచ్చు, కాసేపటి క్రితం తిరుపతి, అక్కడ ఎవరు పులివర్తి నాని మీద, చంద్రగిరి నియోజకవర్గంలో ఆయన మీద దాడి కావచ్చు. మీ అబ్జర్వేషన్ సార్? ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ఘర్షణలు అనేటువంటివి కొన్ని ప్రాంతాల్లో ఇవి ఎక్స్పెక్ట్ చేస్తున్నవే. కాకపోతే ఏంటంటే నిన్న మొత్తం మీద చూసినప్పుడు అంత తీవ్రమైనటువంటి పరిణామాలు జరగలేదనేది నా అభిప్రాయం. కొన్ని చోట్ల ఉద్రిక్తతలు జరగలేదన్నమాట వాస్తవం. ఇక పరస్పరమైనటువంటి ఆరోపణలు, పోలీస్ వైఫల్యం గురించి చెప్పుకోవాల్సి వస్తే ఇప్పుడు కొన్ని గ్రామాల్లో డామినెంట్ గా ఉన్నటువంటి పార్టీలు చేసినటువంటి హడావుడి కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, ప్రత్యర్థి పార్టీలకి అటువంటి అవకాశాలు ఇవ్వడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అందువల్ల అది పోలీసులు ఒకవైపు ఏమో ఎన్నికల యంత్రాంగం, పోలీసులు నిష్పక్షపాతంగానే ఉన్నారు, చక్కగా చేశారనేటువంటి ఒకవైపు అవుతా ఉంటే, కొన్ని గ్రామాల్లో డెఫినెట్ గా డామినెంట్ గా ఉన్నటువంటి చోట్ల ఆ విధమైనటువంటి పరిణామాలు జరిగినమాట వాస్తవం. దాన్ని ప్రత్యర్థి పార్టీలు కూడా, వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ప్రత్యర్థి పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎదుర్కొనేటువంటిది కూడా ఉన్నది. అందువల్ల అది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు ఇవాళ జరిగినట్లు చెప్తున్నటువంటి అంశాలు ఏంటంటే పోస్ట్ పోల్, అంటే పోలింగ్ తర్వాత తలెత్తినటువంటి ఇప్పుడు మన మేడం గారు చెప్పినట్టు, లేకపోతే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్లు ఎవరి కేడర్ కి వాళ్ళు ఆ విధమైనటువంటి ఇంప్రెషన్ కలిగించిన తర్వాత ఇక మనదే అధికారం అనేటువంటి వైసీపీలో కలగొచ్చు. లేదు, మనకే అధికారం రాబోతా ఉంది అనేటువంటి భావన తెలుగుదేశం లేదా జనసేన, బీజేపీ కూటమిలో రావచ్చు. ఆ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ లేదంటే ఎక్కడెక్కడైనా పట్టణ ప్రాంతాల్లో దాదాపుగా జరగవు నాకు తెలిసినంత వరకు. గ్రామీణ ప్రాంతాల్లోనే అలాంటి ఎక్స్చేంజెస్ ఉంటాయి కనుక కొన్ని చోట్ల జరిగితే జరగవచ్చు. అది కూడా పెద్ద ఇన్సిడెంట్స్ గా నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే గతంతో పోలిస్తే పెద్ద ఇన్సిడెంట్స్ గా నేనైతే అనుకోవట్లేదు. రెండోది, మన శ్రీనివాస్ రెడ్డి గారు వెస్ట్ బెంగాల్ ఉదాహరణగా చెప్పారు, ప్రో ఇన్కంబెన్సీ అని. వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటిది అదొక స్పెషల్ కేసు. ఎందుకు స్పెషల్ కేసు అంటున్నానంటే అక్కడ బీజేపీ అంతకు ముందు లేని విధంగా ఒక పెద్ద సవాల్ విసిరింది మమతా బెనర్జీ.
బీజేపీ వస్తే అక్కడ ప్రమాదం అనేటువంటి అభిప్రాయం సాధారణ ఓటర్లలో కూడా కలగడంతో సిపిఎం ఓటర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ముందు బీజేపీని రాకుండా చూసుకోవాలి, తర్వాత చూసుకుందాం అని చెప్పేసి సిపిఎం ఓటర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా తృణమూల్ కాంగ్రెస్ కి ఓటు చేసినటువంటి పరిణామాన్ని అక్కడ ఎవరు మర్చిపోకూడదు. అందుకనే ఓట్లు సీట్లు మమతా బెనర్జీకి ఎక్కువగా రావడానికి ఆమె మీద ఉన్నటువంటి ప్రేమ కంటే, తృణమూల్ కాంగ్రెస్ మీద ఉన్నటువంటి అభిమానం కంటే బీజేపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత బెంగాల్లో ఆ విధమైనటువంటి పరిణామాలకి దోహదం చేస్తుంది అనేది గమనించాలి. అందువల్ల ఆ విధంగా చూసుకున్నప్పుడు ఇక్కడికి వచ్చేసరికి రెండు ప్రాంతీయ పార్టీలు తప్ప ఆ విధంగా బీజేపీ అనేటువంటిది ఒకటి. రెండోది, ఆంధ్రప్రదేశ్ లో కూడా నాకు తెలిసినటువంటి కొంతమంది రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు చెప్పినటువంటి ఏంటంటే యాంటీ బీజేపీ ఫ్యాక్టర్ అనేటువంటిది చాలా చోట్ల పనిచేసింది, ముఖ్యంగా మైనారిటీస్ లో. జగన్మోహన్ రెడ్డి గారి మీద లేదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీతో కలుస్తారు అనేటువంటి అభిప్రాయం ఉన్నప్పటికీ ప్రత్యక్షంగా కనిపించేటువంటి తెలుగుదేశం లేదా జనసేన బీజేపీ కూటమికి వేయడానికి అంతకుముందు ఆ పార్టీలకు మద్దతుదారులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా కొంతమంది వైసీపీకి, అదేవిధంగా మరి కొంతమంది కాంగ్రెస్ లెఫ్ట్ కూటమికి మైనారిటీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఓటు చేశారనేటువంటి వార్తలు వస్తున్నాయి. అయితే అవి ఎంత పర్సెంటేజ్ ఏమిటి అనేటువంటిది మనకి నిర్ధారణ కాదనుకోండి, ఫలితాలు చూసిన తర్వాత కానీ మనకి వెల్లడి కాదు. అందువల్ల ఒక విధంగా చెప్పాలంటే ఒక సంక్లిష్టమైనటువంటి తీర్పు వెలువడేటువంటి అవకాశం ఉన్నది. ఎవరికి వాళ్ళు తమకు అనుకూలమైనటువంటి వాదనలు, ఇప్పుడు వరలక్ష్మి గారు చెప్పినట్లు మద్యపానం నిషేధం గురించి నిజంగా కావాలని ఎంతమంది భావిస్తున్నారు అనేటువంటి ఒక ప్రశ్న. నిజంగా అదే కనుక అయ్యేట్లయితే మరి గతంలో మద్యపాన నిషేధం కోసం ఉద్యమించినట్టు మాదిరి ఎక్కడైనా బెల్ట్ షాపులు ఉన్నా లేకపోతే ఇంకోటి ఉన్నా వాటికి వ్యతిరేకంగా జనం వీధుల్లోకి వచ్చినటువంటి ఉదంతం మనకి ఎక్కడ కనపడదు. ఎందుకంటే జనం నార్మల్ తాగటం అనేటువంటిది సాధారణమైనటువంటి దానికి అలవాటు పడిపోయారు. అందుకని అటువంటి అంశాలు పెద్దగా పనిచేసినట్టు నాకైతే అనిపించలేదు. మద్యపానం నిషేధం వాగ్దానం వెనక్కి తగ్గారని. అదేవిధంగా ఉద్యోగుల్లో మాత్రం డెఫినెట్ గా అది అసంతృప్తి ఉన్నది. ఎందుకంటే ఒకవేళ అసంతృప్తి ఉన్నా గానీ ఓవర్ హెల్పింగ్ గా వాళ్ళు వ్యతిరేకంగా ఓటు చేసినా గానీ మొత్తం ఓటర్లతో పోల్చినప్పుడు వాళ్ళ సంఖ్య పరిమితం కనుక అది ఏ మేరకు ఉంటుందనేటువంటిది ఒకటైతే, రెండోది జగన్మోహన్ రెడ్డి గారు అమలు జరిపినటువంటి నవరత్నాలు సంక్షేమ పథకాల ప్రభావాన్ని కూడా మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అందుకనే నేను మళ్ళా చెప్తున్నాను, 50-50 ఛాన్సెస్. ఎవరు గెలిచినప్పటికీ తెలంగాణలో మాదిరి స్వల్పమైనటువంటి మెజారిటీ తోటి బయటపడటం తప్ప వీళ్ళు అనుకున్నట్టుగా మొత్తం 175 అను, లేకపోతే తెలుగుదేశం ఈ మూడు పార్టీల కూటమి అనుకున్నట్టుగా 160 అను, ఇట్లాంటి ఈ ఫిగర్స్ కి దూరంగానే దానికి భిన్నంగానే ఫలితాలు వెలువడవచ్చు అనేది నాకు. రైట్. ఓకే, శ్రీనివాసరెడ్డి గారు, మీరు కూడా అన్నారు కాబట్టి నేను ఆ ఫిగర్ల దగ్గరికి వస్తున్నా. 160 ఇందాక అన్నారు మీరు, 160 ఇంతకుముందే 160 పైన వస్తాయని చెప్పేసి. అయితే నిన్న అఫీషియల్ వైసీపీ హ్యాండిల్లోనే ఒక పోస్ట్ పెట్టి తర్వాత డిలీట్ చేశారట. అది నేనైతే ప్రత్యక్షంగా చూడలేదు, నేను తెలుసుకున్నాను. అది 100 అబోవ్ వస్తాయి ఖచ్చితంగా అని చెప్పేసి దాన్ని తర్వాత మళ్ళీ డిలీట్ చేసి అది 150 అబోవ్ అని చెప్పేసి అని పెట్టారు, పోస్ట్ చేశారు. ఇకపోతే దాన్ని ఎలా చెప్తున్నారంటే విపక్షాలు ఆబ్వియస్గా 100 ఎప్పుడైతే 175 అవుట్ ఆఫ్ 175 నుంచి మళ్ళీ 150 నుంచి ఇప్పుడు 100 అబోవ్ అంటున్నారంటే పోలింగ్ తర్వాత, దట్ షోస్ దేర్ కాన్ఫిడెన్స్, లో లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అది దాని అర్థం వాళ్ళు ఓడిపోబోతున్నారు. 100 పైకి చెప్తున్నారంటే దాని అర్థం ఖచ్చితంగా ఓడిపోతున్నారనే భావన అని చెప్పేసి ఒకటి. రెండో అంశం, ఇక గొడవల విషయానికి వద్దాము. ఈ గొడవలు ఇంకా ఆగట్లేదు, ఇంకా పెచ్చరిల్లుతున్నటువంటి పరిస్థితి, పర్టికులర్గా గుంటూరు, ఈ మాచర్ల పల్నాడు ఏరియాలో. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? ఇది వ్యక్తిగతమైనటువంటి గొడవలుగానే భావించాలా, లేదా అఫ్కోర్స్ ఎలాగో ఇవి పోలింగ్ రిలేటెడే, అక్కడి నుంచే కదా బిగినైని మరి. కానీ ఇక్కడ ఆరోపణలు ఏంటంటే ఈవెన్ సజ్జల గారు కూడా
మాట్లాడుతున్నది పోలీస్ అధికారులు అలాగే ఈసీ మీద కంప్లైంట్ చేయడం అనేది. మొన్నటి వరకునేమో అధికార పార్టీగా మీరున్నారు కాబట్టి మీ చెప్పు చేతుల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పనిచేస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షంగా అటు టీడీపీను కూటమి ఆరోపణలకి ఇప్పుడు ఈరోజు రివర్స్ పడుతున్నాయి. ఈ చేంజ్ని ఎలా చూడాలి? సురేష్ గారు, ముందుగా మీరు అడిగేదానికి చెప్పబోయే ముందు వరలక్ష్మి గారి యొక్క నిజాయితీని నేను అంగీకరిస్తున్నాను. వరలక్ష్మి గారు అవతల వైపు ఉంటారు, ఇద్దరు ఒకే ప్రాంతం వాళ్ళు. వరలక్ష్మి గారి నిజాయితీని నేను అంగీకరిస్తున్నా. ఎందుకంటే ఆవిడ ఒక పార్టీ నాయకురాలుగా కొంచెం అమాయకురాలుగా అని నాకు అనిపిస్తా ఉన్నారు. ఎందుకంటే ఆవిడకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మద్యపాన నిషేధం నేను కంప్లీట్ చేస్తానని ఆయన అనలేడు, చంద్రబాబు నాయుడు అనలేడు. మద్యపాన నిషేధం నేను చేస్తానని చెప్పేసి అనలేడు. ఎందుకంటే బెల్ట్ షాపులు సంస్కృతి పెట్టిందే ఆయన. అదే విధంగా ఓపీఎస్ ఆగండమ్మా, నన్ను చెప్పనండి. ఓపీఎస్ ఆగండమ్మా. ఓపీఎస్ ని రద్దు చేసి సిపిఎస్ వచ్చిందే చంద్రబాబు హయాంలో. కాబట్టి నేను సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పేసే మాట చంద్రబాబు నాయుడు అనలేడు. ఏమేమంటుందంటే అయ్యే పట్టుకొని పాపం అతని మీద, చంద్రబాబు నాయుడు మీద తెలియకుండానే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రెజర్ పెడతావు. ఇవేమి ఆయన చంద్రబాబు నాయుడు గారు చేయలేడు కాబట్టి చంద్రబాబు నాయుడు అమ్మా వినండి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేయలేడు కాబట్టి శ్రీనివాసరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చేయలేరు అని మీరు అంటున్నారు కాబట్టి, చేయలేడు కాబట్టి దాని గురించి ఆయన మాట్లాడలేదు. మీరు చేస్తామని చేయకపోవడాన్ని ఏమనాలి? మీరు చేస్తామని చేయకపోవడాన్ని ఏమనాలి? అబద్ధం ఆడినట్టు అనాలా? రెండో పాయింట్, మీకు ఇంకో విషయం గుర్తు చేస్తాను. మీకు సందర్భం వచ్చింది. ఒక్క నిమిషం వరలక్ష్మి గారు, ప్లీజ్ వరలక్ష్మి గారు ఒక్క నిమిషం. శ్రీనివాసరెడ్డి గారు విత్ డ్యూ రెస్పెక్ట్, మీరు సందర్భం తీసుకొచ్చారు కాబట్టి మీకు ఒకటి గుర్తు చేస్తాను. 2014లో రైతు రుణమాఫీ అన్న అంశం మీద మొదటి సంతకం నేను చేస్తానని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అది సాధ్యపడే విషయం కాదు కాబట్టి దాని అంశాన్ని అది ప్రస్తావన తీసుకురాలేదు. అది చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు. అలాగే కాపు రిజర్వేషన్ల అంశం కూడా. కాబట్టి అక్కడ చాలా క్లియర్గా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, చేయటానికి సాధ్యపడదు అనుకున్నారు. మద్యపాన నిషేధము మేము క్లియర్ గా చేస్తామని చెప్పాము, ప్రయత్నం చేశాము. 33% షాపులు తగ్గించింది నిజమా కాదా? ఆ షాపులు ఇప్పుడు ఉన్నాయా? మరి కన్జంప్షన్ దాన్ని ప్రశ్నించే హక్కు, దాన్ని ప్రశ్నించాలి తెలుగుదేశం పార్టీ. వాళ్ళు చెప్పగలిగితే ప్రశ్నించాలి. శ్రీనివాసరెడ్డి గారు, నేను అడుగుతున్నా, మీరు చెప్పండి. నేనేమంటున్నానంటే మద్యపాన నిషేధం అనేది ఒక గుడ్ గెస్చర్లో, అంటే ఒక మంచి కోసం తీసుకున్న నిర్ణయం. సరే, అది సాధ్యపడిందా లేదా కాసేపు పక్కన పెడదాం. మీరేమన్నారు? వీ హావ్ టేకెన్ ద స్టెప్స్ అంటున్నారు. మంచి బ్రాండ్లు తెస్తామంటున్నారు. మందు మంచి బ్రాండ్లు తెస్తామంటున్నారు. మంచి బ్రాండ్లు తెస్తామండి. వాళ్ళ దగ్గరికి తర్వాత వెళదాం సార్. మీరు తెలివిగా మీరు ముందరకాలకు బంధాలేదు. ఒక్క నిమిషం ఆగండి. మీరు చాలా జెంటిల్గా డిబేట్లో ఉంటారు కాబట్టి అట్లాగే ఉండండి. ఒక్క నిమిషం. నేనేమంటున్నానంటే ఆ దిశగా మీరు ప్రయత్నం చేసామంటున్నారు. ప్రయత్నం చేస్తే కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ డబుల్ ఎలా అయింది? కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ డబుల్ అవ్వలా, అదే పొరపాటు పడుతున్నారు. కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇప్పటికీ కూడా గతంలో కన్నా 15% తక్కువ ఉంది. కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ డబుల్ అవ్వలా, రేట్లు పెంచారు, ఇన్కమ్ డబుల్ అయింది. మీరు పొరపాటు పడుతున్నారు సురేష్ గారు. ఇన్కమ్ డబుల్ అయింది, రేట్లు పెంచినా గానీ ఎప్పుడు కూడా కన్జంప్షన్ డబుల్ అవ్వలేదు. తప్పు సంకేతాలు ఇవ్వద్దు సురేష్ గారు. కన్జంప్షన్ పెరగలేదు, కన్జంప్షన్ తగ్గింది. కేటగిరికల్ గా చెప్తాను. శ్రీనివాసరెడ్డి గారు రేట్లు పెరిగిన మాట వాస్తవం. ఇన్కమ్ పెరిగిన గవర్నమెంట్ కి ప్రభుత్వానికి ఆదాయం పెరిగిన మాట వాస్తవం కాదంటే, కానీ కన్జంప్షన్ మాత్రం తగ్గలేదు. కన్జంప్షన్ తగ్గలేదు. రెండు, ఆ దిశగా మీరు ఎందుకు సార్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారే ఈ అంశాన్ని టచ్ చేయట్లేదు. ఎందుకంటే
ఐ మీన్ ఆ విషయంలో ఆయన ఫెయిల్ అయ్యారా, చేయలేకపోయాం అందుకని 99% అని చెప్పుకుంటున్నాం అని చెప్పేసి ఆయనే అన్నారు. ఆయన ఫెయిల్ అవ్వాలా, పార్షియల్లీ సక్సెస్ అయ్యాడు, ఫెయిల్ అవ్వాలా, పార్షియల్ సార్. ఎందుకు సార్ ఉన్నది మాట్లాడుకుందాం. మీరు చాలా వరకు హామీలు అమలు చేశారు, అది ఎవరైనా ఒప్పుకుంటారు. మీరు చాలా వరకు హామీలు అమలు చేశారు, అది అందరూ ఒప్పుకునే మాట వాస్తవం. కానీ ఏదైతే చేయిందో అది కూడా ఒప్పుకోవాలి మీరు. అది పై స్థాయిలో వాళ్ళు ఒప్పుకుంటున్నప్పుడు మీరు కూడా ఒప్పుకోవాల్సిందే. రోడ్డు మీద పొల్లాడే వాళ్ళని గత ప్రభుత్వాల టైంలో మనం చూసేవాళ్ళం. సురేష్ గారు ఒక్కళ్ళని చూపించండి ఈ 5 ఏళ్లలో తాగి పొల్లాడి ఓవర్ డ్రంక్ ఒకసారి రండి సార్ బెంజ్ సర్కిల్ దగ్గర, ఒకసారి విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర రండి సార్, ఒకసారి విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర రండి సార్. నాకు ఒక ఫోటో పంపించండి. మేమైతే చోట్ల మా గుంటూరులో అయితే లేదు. విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర రండి సార్. సరే షాపుల దగ్గర ఎలా ఉంటారు? నేనేం చెబుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను గాని జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను విమర్శిస్తే దాన్ని మనం ఎవరైనా అనుకోవచ్చండి. వీళ్ళకి ఏ విధమైనటువంటి అవకాశాలు లేక కొన్నాళ్ళు వివేక వెంటబడ్డారు, మళ్ళీ కొంతకాలమేమో వాలంటీర్లు వెంటబడ్డారు, మళ్ళీ లేటెస్ట్ గానే ల్యాండ్ టైటిలింగ్ పెట్టారు. అంతే తప్ప ప్రత్యేక హోదా ఇస్తామని ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయారన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చారని బీజేపీతో కలిశారా? ప్రత్యేక హోదా ఇస్తామని మీకు ఏమైనా రాసి ఇచ్చారా? అందుకని బీజేపీతో కలిశారా? లేదా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయమని మీకు ఏమైనా హామీ రాసిచ్చాడా? శ్రీనివాసరెడ్డి గారు, ఈ ప్రశ్నలన్నీ ఉండబట్టే మీరు ఎక్కడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితులు మీకు ఉండబట్టే 2019లో మీకు ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇచ్చారు. మీరు ప్రత్యేక హోదా గురించి ఒక్క ప్రయత్నమైనా చేశారా? గుండెల మీద చేసుకుని చెప్పండి, ఒక్క ప్రయత్నం సిన్సియర్ గా. 100 ప్రయత్నాలు చేశాము, 100 ప్రయత్నాలు చేశాము. ఏ చిన్న అవకాశాన్ని పోగొట్టలేదు, ఏ చిన్న అవకాశాన్ని పోగొట్టలేదు. కన్విక్షన్ చెప్తాను నేనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మనిషి చెప్తాడు. ప్రధానమంత్రి ఏపీకి వచ్చినప్పుడు అడగటంలో కానివ్వండి, ప్రయత్నాలు చేయడానికి గల కారణాలు కూడా మీకు తెలుసు. ప్రధానమంత్రి సభలో ఎన్నికల సభలో అడిగారండి పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గాని ఎన్నికల సభలో కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. అడగటం కాదు, మెడలు వంచన్నారు. మెడలు వంచాల్సిన అవసరం లేదు. స్ట్రాంగ్ గా పార్లమెంట్ లో ఒక్కసారైనా పార్లమెంట్ లో ఎవరు కావాలి సార్? బయట బహిరంగ సభల్లో ఎవరు కావాలి సార్? పార్లమెంట్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఎక్కడైతే ప్రామిస్ చేశారో అక్కడ స్ట్రాంగ్ గా ఒక్క ఎంపీ కనీసం 60 పైగా ప్రస్తావించి దాని మీద డిస్కషన్ పెట్టారు. మీరు పార్లమెంట్ రికార్డు చెక్ చేసుకోండి. విజయసాయి రెడ్డి గారు ఎన్నిసార్లు మాట్లాడారు, మిథున్ రెడ్డి గారు ఎన్నిసార్లు దాని మీద మాట్లాడారు, మీరు ఒకసారి పార్లమెంట్ రికార్డు చెక్ చేసుకోండి. ఎందుకని బాయ్కాట్ చేయలేదు? ఎందుకు బిల్లుల్ని వ్యతిరేకించలేదు? అది కదా చేయాల్సింది. ఎంపీలు ప్రసంగంతో పాటు అడగటంతో పాటు అక్కడ యాక్షన్ ఉండాలి. ఆ యాక్షన్ ఏ రూపంలో ఉంటుంది? ఎంపీకి ఒక హక్కు ఏంటి? ఓటింగ్. ఒక్క నిమిషం సార్, సురేష్ గారు యాక్షన్ ఉండాలి కాబట్టి, ఒక్క నిమిషం ఆగండి. మోదీ గారు ఈసారి చాలా గొప్పగా అన్ని ఛానల్స్ కి కూడా, ఈవెన్ రీజనల్ ఛానల్స్ లో కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు కదా. ఆ సందర్భంలో పాత్రికేయులు అడిగిన, ఎవరైతే జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి ఆయన ఒకటి సమాధానం చెప్పాడు. మీరు కూటమిలో ఉండటానికి అన్న దానికి వచ్చేసరికి, జగన్ ఈజ్ నాట్ అలైవ్ విత్ అస్ ఎనీ టైమ్ ఇన్ ద పాస్ట్ అని అంటూ ప్రొవైడెడ్. కానీ ఆయన మాత్రం మాకు బిల్లులు పెట్టినప్పుడు ప్రతి సందర్భంలో కూడా ఆయన మాకు సపోర్ట్ చేశాడని స్వయాన ప్రధానమంత్రి మోదీ గారు రీసెంట్గా లాస్ట్ 1 వీక్ 10 days లో మాట్లాడిన మాటలు. కాబట్టి I totally agree with you, సురేష్ గారు. I totally agree with you. అక్కడ మీకు కన్విక్షన్ లేదు. చాలా ఆనెస్ట్ గా ప్రధానమంత్రి గారు చాలా ఆనెస్ట్ గా చెప్పాడు. ఏం చెప్పాడంటే, మమ్మల్ని పొత్తుకు అడిగాడు, మమ్మల్ని పొత్తుకి రాయబారం చేశారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి పొత్తు కలవమని ప్రాధాయపడ్డారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు.
కలవాల్సింది అన్నాడు జగన్మోహన్ రెడ్డి. మాకు కాదు స్పెషల్ అన్నాడు కేటగిరీ జగన్మోహన్ స్టేటస్ రెడ్డి. పోలవరం కంప్లీట్ చేస్తే కాదు అన్నాడు కలవాల్సింది జగన్మోహన్ సార్. రెడ్డి. మేము కూడా స్వాగతించేవాళ్ళం. కాదు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు బిల్స్కి వెనక నుంచి మద్దతు ఇవ్వటం అంటే ఫెడరల్ వెనక- సిస్టమ్ సార్. ఇట్స్ ఎ ఫెడరల్ సిస్టమ్. వెనకని In the federal ఇండైరెక్ట్ system, పొత్తులు వెనక నుంచి పొత్తులు sir, ఎందుకు in సార్? the federal డైరెక్ట్ కలిస్తే system, పోయేది it is కదా. our duty. డైరెక్ట్ గా కలిస్తే పోయేది Sir, కదా in the సార్. federal డైరెక్ట్ గా system, కలిస్తే it is our duty. కలిసేటప్పుడు కొన్ని సార్ కండిషన్స్ సార్ పెట్టి వినండి, మీరు Yes. మీ వాదం మీదే కాదు, మమ్మల్ని చెప్పనిట్లా మీరు. సురేష్ గారు, ఇన్ ద ఫెడరల్ సిస్టమ్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ఫుల్ఫిల్ ద నీడ్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ దే షుడ్ fulfill the need of the states ఎగ్జాక్ట్లీ in mutual understanding. It is very very essential. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు సార్? చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే బీజేపీ కావాలని చేశారు. టీడీపీ ఫుల్ఫిల్ చేసింది. బీజేపీతో పొత్తెందుకు పెట్టుకున్నామంటే చంద్రబాబు చెప్తున్న ప్రధాన కారణం అదే కదా. ఎక్కడ ఫుల్ఫిల్ చేశారు? విత్ ద హెల్ప్ ఆఫ్ సెంటర్. స్టేట్ నీడ్స్ ఏమైపోయినాయి అక్కడ? ఫుల్ఫిల్ అయినాయా? మీరు చెప్పగలరా? చాలా వరకు మేము ప్రయత్నం చేశాము. రైల్వే జోన్ లో ఫెయిల్ అవ్వచ్చు, విభజన హామీలో ఫెయిల్ అవ్వచ్చు, పోలవరం నిధులు తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యామా లేదా? పోలవరం విభజన డబ్బులు 10,000 కోట్లు ఇవ్వలేకపోతే చంద్రబాబు నాయుడు తెచ్చుకోవడం చేత కాకపోతే మనం తీసుకొచ్చామా లేదా? తీసుకురాలేదా? తీసుకురావచ్చు. 12,500 కోట్లు 10,000 కోట్లతో సరిపోదు కదా సార్. తేలేదా? అంతకన్నా ముఖ్యమైనవి ఉన్నాయి. అంతకన్నా ముఖ్యమైనవి ఉన్నాయి కదా సార్ మన దగ్గర. రైట్, కోటేశ్వర గారు చెప్తారు. తెచ్చారు, ఇవి ఉన్నాయి కాబట్టి అమ్మ వరలక్ష్మి గారు మీ దగ్గరికి వస్తాను నేను. విపక్షాలు విమర్శలతో మీరు సార్ మీరు సురేష్ గారు. కోటేశ్వర గారు, శ్రీనివాసరెడ్డి గారు అనుకోకుండానే కొన్ని అంశాలలో జోలికి వెళ్ళారు. దానికి ఖచ్చితంగా వాళ్ళు ఆన్సరబుల్ ఎట్టి పరిస్థితుల్లోనూ. అది లిక్కర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు బిల్లుల వరకు వచ్చారు కాబట్టి, అలాగే పొత్తుల విషయం కూడా మాట్లాడారు కాబట్టి ఆయన అన్నట్టు కరెక్టే. ఐ మీన్ శ్రీనివాసరెడ్డి గారు ఈవెన్ టీడీపీ ఈజ్ ఆల్సో డెఫినెట్లీ వాళ్ళు కూడా ఎక్యూజ్డే ఇక్కడ. ఎందుకనంటే వీళ్ళంతా కూడబలుక్కొని బిల్లులకి సపోర్ట్ చేస్తూ ఎస్ ఆయన అన్నట్టు సెంటర్ నీడ్స్ని ఫుల్ఫిల్ అయినాయి. సెంటర్ చక్కగా దానికి కావాల్సినటువంటి బిల్స్ పాస్ చేసుకుంది ఫెడరల్ సిస్టంలో. వాట్ అబౌట్ స్టేట్ నీడ్స్? ఆయన మాట నేను రిపీట్ చేస్తున్నా. స్టేట్ నీడ్స్ ఫుల్ఫిల్ చేయగలిగారా? మీ అబ్జర్వేషన్ చెప్పండి సార్. ఇప్పుడు రాష్ట్రానికి రావాల్సినటువంటి 10,000 కోట్లని మేము సాధించాము, చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని చెప్తున్నారు. అది రాష్ట్రానికి ఒక హక్కుగా రావాల్సినవా, లేకపోతే మన ప్రధానమంత్రి గారు దయాదాక్షిణ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పలుకుబడిని చూసి ఇచ్చారా అనేటువంటి ప్రశ్న. అవి రాష్ట్రానికి రావాల్సినవే. రాష్ట్రానికి ఎందుకు రాలేదంటే చివరిలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో బీజేపీతో వచ్చినటువంటి విభేదాల కారణంగా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం వాటిని నిలిపేసింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు షరతుగా అన్నిటికీ అవసరమైనటువంటి మద్దతు అటు పార్లమెంట్ ఉభయ సభల్లో ఇచ్చిన కారణంగా ఎట్లాగో ఎప్పుడైనా ఇవ్వాల్సినవే. అది 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత అయినా ఇవ్వాల్సినవే. అందుకని ఒక గెచ్చర్గా ఇచ్చారు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారే చెప్పారు, ఏది మా కోసం పొత్తు పెట్టుకోమని చెప్పేసి బీజేపీ నరేంద్ర మోడీ గారు ఒత్తిడి చేశారండి. ఆ ముక్క మీరు జగన్మోహన్ రెడ్డి గారి నోట ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేకపోయారు? ఎందుకనే బలహీనతకు లోనయ్యారు? అది అందరికీ తెలుసు జనానికి. అప్పుడు మీరు చెప్పకపోయినా, బీజేపీ చెప్పకపోయినా కానీ బీజేపీ మీతో టచ్ లో ఉంది, మీ మీద ఒత్తిడి చేస్తుంది అనే విషయం అందరికీ తెలుసు. వివిధ చర్చల సందర్భంగా నాలాంటి వాళ్ళు అనేక మంది చెప్పారు. అందుకనే ఆ కారణంగానే చివరి నిమిషం వరకు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో సర్దుబాటు గురించి దాని గురించి ఏమి మాట్లాడలేదు. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళ అవగాహనలో ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. మనం చేసిన వ్రతం జడ్డ ఫలితం దక్కదనేటువంటి అభిప్రాయానికి వచ్చిన తర్వాతనే ఆయన మౌనంగా ఉన్నారు. ఆ మౌనంగా ఉన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు మధ్యలో అది ఒక నాటకం. ఎందుకు అంటే బీజేపీ వైసీపీ మీద రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలతోటి ఏమో ఒకవేళ వైసీపీ రాదేమో, రాకపోతే తెలుగుదేశం వస్తుందేమో, అందుకని డబుల్ గేమ్ ఆడింది. ఇప్పటికీ చెప్తున్నాను నేను, డబుల్ గేమ్ ఆడింది బీజేపీ. అందుకనే ఎక్కడ ఎన్నికల్లో వైసీపీ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు కానీ లేదా ఇంకోటి కానీ 5 ఏళ్ల పాటు మౌనంగా ఉండి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు ఏదో మైనర్ గా చేశారు. తర్వాత చేస్తారట. వైసీపీ చేసినటువంటి మంత్రులు లేదా ప్రభుత్వం చేసినటువంటి అక్రమాల మీద తర్వాత చేస్తారట. అది జుమ్లా తప్ప మరొకటి వాస్తవం కాదు. ఎందుకని పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో చూసాం, 10 సంవత్సరాల పాటు కాళేశ్వరం గురించి బీజేపీ పదే చెప్పి ఇదిగో రేపు చర్య తీసుకోబోతున్నారు, ఎల్లుండి చర్య తీసుకోబోతున్నారు అని చెప్పేసి చెప్పారు. ఏటీఎం అన్నారు.
అటువంటిది నరేంద్ర మోడీ గారు ఎన్నికల కోసం ఆత్మహత్యలుగా మనకు పోయేదేముందిలే అని చెప్పేసి చివరిలో ఒక విమర్శ చేశారు తప్ప నిజానికి అటువంటి చిత్తశుద్ధి ఆయనకే ఉంటే అది ఎప్పుడో చేసి ఉండేవాళ్ళు అనేక అక్రమాల మీద. లేదా పోలవరం ప్యాకేజీ మేమేదో సాధించామంటున్నారు, రావాల్సిన వాటిని తీసుకొచ్చారు, అది ఓకే, దాన్ని కాదట్లా. కానీ పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి ప్యాకేజీ అదే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి కేంద్రం చెప్తా ఉంటే 10 ఏళ్ల నుంచి దాని గురించి కనీసం ఎందుకని మా పోట్లాడలేకపోయారు, దాని మీద ఎందుకని పార్లమెంట్ లో ఇష్యూ చేయలేకపోయారు అనేటువంటిది వైసీపీ సమాధానం చెప్పాలి. రేపు అధికారం వస్తుందా రాదా అనేటువంటిది అది వేరే అంశం. కానీ దాని గురించి ఎక్కడన్నా ఎప్పుడైనా పార్లమెంట్ లో రీహాబిలిటేషన్ కి ఇవ్వాల్సినటువంటి మొత్తం కూడా కేంద్రమే భరించాలి అనే మాట ఎక్కడైనా వైసీపీ ప్రతినిధులు పార్లమెంట్ లో చెప్పారా అంటే చూపించమనండి, అడగొచ్చు. కానీ గట్టిగా డిమాండ్ చేసి ఈ కారణంగా మేము మీ ప్రభుత్వానికి మేము మద్దతు ఇవ్వట్లేదు అని ఎక్కడైనా ఒక ప్రొటెస్ట్ ఎక్కడ మనకైతే కనపడదు. అవును సార్, నేను కూడా అందుకని అదే స్ట్రెస్ చేస్తున్నాను. విత్ కన్విక్షన్ మీద ఎక్కడా కూడా అటువంటి ప్రయత్నాలు కనపడలేదు. నేకెడ్ ఐకి క్లియర్ గా తెలుస్తుంది. అక్కడ పార్లమెంట్ సమావేశాల్లో మద్దతు ఇవ్వడం అనేటువంటిది బహిరంగంగా ఉంది తప్ప రాష్ట్రానికి సంబంధించినటువంటి, రాష్ట్రం అంటే అది పోలవరం నిర్వాసితులు లక్షలాది మంది సామాన్య ప్రజలండి వాళ్ళు, వాళ్ళకి సంబంధించినటువంటి దాన్ని అడగలేనటువంటి వాళ్ళు ఇంకా మేము ప్రత్యేక హోదా కోసం మేము ప్రయత్నం చేశాము అని చెప్తే జనం ఎట్లా నమ్ముతారు? అయితే అదే ఆ ప్రత్యేక హోదా గాని లేదా పోలవరం గాని లేదా ఇతరతర రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలని సక్సెస్ఫుల్ గా తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వైసీపీ ఈ 4 కుమ్మక్కయి వాటిని చర్చలోకి రాకుండా ఎన్నికలు సైడ్ ట్రాక్ చేసింది. సార్ నేను ఒక్కలైన ఆన్సర్ చెప్పండి సార్ ఈ విషయంలో. నిన్న వరలక్ష్మి గారు ఏమంటున్నారంటే పార్టీలు మర్చిపోయినా కానీ ప్రజలు మర్చిపోలేదు, అవి కూడా ఒక ఎజెండాగానే నిన్న ఆ రీతిలో బయటకు వచ్చి ఓటింగ్ వేశారనే దానికి వుడ్ యు సే yes or no? లేదు. ఎందుకు అంటే ఒకవేళ అదే కనుక అయ్యేట్లయితే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వేయాలి, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వేయాలి. ఆ ఇష్యూస్ అన్నిటి మీద ఫోకస్ చేసింది, మాట్లాడింది తెలుగు కాంగ్రెస్, వామపక్షాలే. మరి వామపక్షాలకు ఓటేశారా? లేదు కదా. అందుకని దోషులే వాళ్ళు ఇద్దరు, రెండు కూటములు, ఆ 3 పార్టీలు, వైసీపీ కూడా దోషులే వాళ్ళు. జనం ఆ విధమైనటువంటి వాటిని పట్టించుకునేటువంటి స్థితిలో లేరు. అదొక దురదృష్టం అనేటువంటిది ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఓకే, కోటేశ్వర వరలక్ష్మి గారు ప్లీజ్. సార్, మనం ఇప్పుడు ఇవాళ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నాం. ఇది ప్రభుత్వం మీద మీరు వ్యతిరేకత అంటారేమో కానీ మేము ప్రభుత్వం మీద తిరుగుబాటుతో ఇవాళ ప్రజలందరూ ఒకే గొంతుకుతో ఏం జరిగిందో ఆంధ్ర రాష్ట్రం 5 సంవత్సరాల్లో పెద్దవారు అక్కడ ఉన్న ఇద్దరికి కూడా తెలుసు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గమనించారు. ఇవంతా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమిని గెలిపించేదానికి, కూటమైతేనే మమ్మల్ని ఈ కష్టాల నుంచి బయటేయగలదు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏక నినాదంతోనే ఇది వైసీపీ మీద తిరుగుబాటు, ప్రజలు చేసిన తిరుగుబాటు. ఇవాళ ఓటింగ్ పెరగడం కూడా అండి. ఇవాళ న్యూట్రల్ పబ్లిక్, చదువుకున్న వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చి ప్రతిసారి ఏంటంటే ఏదో ఒక ఎక్స్క్యూజెస్ చెప్పి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. కానీ వాళ్ళ కాదు, ఓటు వాల్యూ ఎంత ఉంది, ఓటు కరెక్ట్ గా మనము యూజ్ చేయకపోతే ఎలాంటి వాళ్ళు గవర్నమెంట్ లోకి వస్తారని ఆలోచించుకొని వాళ్ళ ప్రతి యువత ముందుకు వచ్చి ఓటేశారు. మేము ఎక్కువ తక్కువ అని చెప్పడం కాదండి. జూన్ 4వ తారీఖు ఇదే శ్రీనివాసరెడ్డి అన్న నేను దాచపల్లిలో ఉంటాను. అప్పుడు కూటమి ఎట్లా గవర్నమెంట్ ఫామ్ చేస్తుందో మీరు చూదురు. మీరు ఆ రోజు రండి, సమాధానం చెప్తాము. అందుకని దయచేసి ఇప్పటి నుంచి మీరు అలవాటు పడండి, చేసేది ఏం లేదు. కాబట్టి ప్రజల తీర్పుని మనమంతా శిరసా వహించి దాన్ని యాక్సెప్ట్ చేయాలని. రైట్, మీరు దాచేపల్లి అన్నారు కాబట్టి తంగెడ ప్రముఖంగా వార్తల్లో నిలబడింది. మీరున్న ఏరియా ఎంత బీభత్సం అండి, ఎంత దారుణం అంటే హ్యాండిక్యాప్లు పెట్టుకున్న పాపం కాళ్ళు చేతులు లేని వాళ్ళు చిన్న చిన్న కొట్లు పెట్టుకుని తగలబెట్టేసి బైకులు దొరికిన వాళ్ళు దొరికినట్టు రాళ్ళు. మీకు అసలు తెలియదండి. కోటేశ్వరరావు గారు అన్నారు పొద్దున్నే ఓటింగ్ లేదని. 6 o'clock నుంచి ఓటర్స్ లైన్ లో ఉన్నారు సార్. మీకు తెలియదేమో ఇక్కడ జరిగిన విషయము. 6 గంటల నుంచి ఓటర్స్ లైన్ లో ఉన్నారు. అంత బాగా పోలింగ్ జరిగింది. పోలింగ్ పర్సంటేజ్ పెరిగే కొంది ఎక్కడికక్కడికి రాళ్లు, కర్రలు తీసుకొని ఎక్కడికక్కడికి పెట్రోల్ బాంబులు అంటండి కొత్తగా అవన్నీ కవర్స్ లో కట్టి నిప్పులు అంటించేశారండి. ఎంత దారుణం చేశారో అన్నిటికీ మీరు ఒక రోజు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది.
పక్కన మాచర్లో ఎంత విధ్వంసం సృష్టించారండి, నరసరావుపేటలో ఎంత విధ్వంసం సృష్టించారు. ఏమైనా ఇదేమన్నా రాత్రి కాల, ఇవేమన్నా మనమే ఉండి జీవిత కాలాలు, ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు జీవితకాల అధ్యక్షుల్లాగా మీరే జీవిత కాలానికి ముఖ్యమంత్రిలాగా ఉండిపోదాం అనుకుంటారో నాకు అర్థం కావట్లేదు. ప్రజలండి, ప్రతి ఒక్కళ్ళు ఓటేస్తే మనం గెలుస్తాము, మనం ప్రజాప్రతినిధులు అవుతాము. అలాంటి ప్రజలకి మనం రెస్పాన్సిబుల్ గా ఉండాలి. కానీ మనం ఏదో ఉంది, మనం రౌడీజం చేస్తామంటే ఇవాళ ప్రజలు ఎవరు చూస్తా ఊరుకోరు. చాలా అండి, చాలా 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 మార్పు వచ్చింది ప్రజల్లో, చాలా చైతన్యం వచ్చింది, చాలా ఉత్తేజంగా వచ్చారు. నిన్న ఇక్కడ మేము చూస్తున్నాం పల్లెటూరులో ఎలా ఓటింగ్ జరిగిందో. గ్రౌండ్ మనం డోర్ టు డోర్ తిరిగితే తెలుస్తుందండి, మనం ఏదో కూర్చొని లోపల మాట్లాడడం కాదు. అందుకని ఇది 100% వైసీపీ మీద తిరుగుబాటు. నిన్న వచ్చిన ఓటు బ్యాంక్ పెరగడం, ఓటింగ్ పెరగడం కూడా వైసీపీ మీద తిరుగుబాటు. అందుకని యాక్సెప్ట్ చేయండి, తప్పులేదు. గెలుపు ఓటం ఏమైనా ఉంటాయన్న రాజకీయాల్లో యాక్సెప్ట్ ఒప్పుకోవడం అనేది గొప్ప లక్షణం. అందుకని జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకున్నారు, మీరెందుకు ఒప్పుకోలేకపోతున్నారు నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఒప్పుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్ గా ట్వీట్ చేశారు. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు. సురేష్ గారు మహిళ కాబట్టి నేనేమో ఎదురు మాట్లాడలేకపోతున్నాను. చేయాల్సిందంతా చేసి ఏదో మొగసాల మీద ఏడ్చినట్టుగా ఉందండి ఆమె చెప్పేది. చేసిందంతా వాళ్ళు, ఆ తంగడిలో చేసిన అరాచకం మొత్తం తెలుగుదేశం వాళ్ళు. చిత్రంగా ఉంది. నర్సాపేటలో చేసింది వాళ్ళు, సత్తెనపల్లిలో చేసింది వాళ్ళు. వాళ్ళు మాట్లాడటం చిత్ర విచిత్రంగా ఉంది. ఒకటి. రెండోది, ఆగండి, మీరు మాట్లాడడం మెలకుండాను. మీరు చాలా తెలివిగా మా మెసేజ్ జనాలకు పోకుండా అడ్డుకుంటున్నారు. మీరు ఆగాలి ముందు. మీరు ఆపాలి. అబద్ధాలు ఆపాలి. ఆడ మనిషి అంటే అబద్ధాలు చెప్పడమేనా? ఈ అబద్ధాలు ఆపాలి. మీది నాది గురజాలే, మీది నాది గురజాలే. గురజాల్లో హాస్పిటల్, మీ ఊరికి, మీ దాచేపల్లికి 9 కిలోమీటర్ల దూరంలో బ్రాహ్మణపల్లిలో ఎంత పెద్ద హాస్పిటల్ కట్టుంది. 17 ఆసుపత్రుల్లో ఒక ఆసుపత్రి మీకు కనపట్లేదా? ఇదివరకు రోడ్డు ఎలా ఉండేది? మీకు పిడుగురాళ్ళలో నుంచి రావాలంటే రోడ్డు ఎలా ఉండేది? ఇప్పుడు వేసినటువంటి రోడ్డు, బ్రహ్మాండంగా వేసినటువంటి రోడ్డు మీకు కనపట్లేదా? అక్కడ డెవలప్మెంట్ ఏం కనపట్లేదా? మీకు ఏమైనా కళ్ళుండి కబోదులుగా ఏమైనా మారారా? డెవలప్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంత నీటి సౌకర్యం గాని, ఏ రోడ్లు గాని, ఆసుపత్రులు గాని మీ కళ్ళకేం కనపడవు. మీకంతా కట్టుకొని ఉంటారు. ఏం ప్రజలు అమాయకులు కాదు. ప్రజలు పోటెత్తింది నిజము. ప్రజలు సానుకూలంగా ప్రో ఇన్కంబెన్సీ నిజము. 20 రోజులు టైం ఉంది. ఇలాంటి కబుర్లు ఎన్నైనా చెప్తా ఉంటారు. 20 రోజులు పగటి కళ్ళలు కానండి, పీపీలు తెచ్చుకోండి, మీరు ఏదన్నా తెచ్చుకోండి. 4వ తారీఖు నాడు అడ్రస్ లేకుండా పోయేది మీరు. ప్రజలే చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని మేలు చేసిన వాళ్ళు ఎవరు మేలు చేశారో, ఎవరు కీడు చేశారో ప్రజలకు తెలుసు. ఎవరు మేలు చేశారో, ఎవరు కీడు చేశారో ప్రజలకు తెలుసు. మీలో అసహనమే. మీరు మాట్లాడుతున్నంత చెప్పి నేను సైలెంట్ గా ఉంటే, మీరు ఆకాశం కూడా సైలెంట్ గా ఉండలేకపోవడంలోనే మీ అసహనం ఏంటో అర్థం అవుతా ఉంది. ఓకే, వరలక్ష్మి గారు సైలెంట్ గానే ఉంటారు, మీరు మాట్లాడండి. శ్రీనివాస్ రెడ్డి గారు, మనం టైం కూడా అయిపోయింది. నేనేమో కమ్ టు ద పాయింట్. ఈ మీరు గురజాల్లోనే ఉన్నారు కాబట్టి యు ఆర్ ద మోస్ట్ రిలవెంట్ పర్సన్. అక్కడ ఈ దాడులు ఈ రకంగా కొనసాగటాన్ని, ఇవన్నీ కూడా ఈ పోలింగ్కి రోజు నుంచి కొనసాగింపుగానే చూడాలా, లేదంటే కనుక ఇవి అక్కడ శాంతి భద్రతల ఫెయిల్యూరా, మీరు అన్నట్లుగా, మీరు ఆరోపించినట్లుగా అక్కడ పోలీసుల యొక్క వైఫల్యంగా చూడాలి? సార్ కూడా తెలిసిన ఊరే మాదల గణేశన్పాడు. ఈ 2 ఊళ్ళు. మాదలేమో సత్తెనపల్లి కింద వస్తుంది. ఈ పోలీసులు అక్కడ సమర్థవంతంగా పనిచేస్తున్నటువంటి పోలీసుల్ని ఈ యొక్క ఎన్నికల కమిషన్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి వీళ్ళని తీసేసి వాళ్ళకు అనుకూలమైన వాళ్ళు వేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. మాదల ఎప్పుడు కూడా టీడీపీకి ఓట్లేసే గ్రామం. ఆ మాదల తర్వాత కొండపేయ ఉంది. అది ఆ ఊళ్ళో కూడా టీడీపీకి అనుకూలంగా ఓటింగ్ జరుగుద్ది. నిన్న జరగపోతే ఇళ్లలోకి పోయి కొట్టారండి వాళ్ళని. వైసీపీకి ఓట్లేసారని ఇళ్లలోకి పోయి కొట్టారు. వైసీపీకి ఓట్లేసారని వాళ్ళ ఇళ్లలోకి పోయి కొట్టారు. ఈ వాస్తవాలు అలా ఉంటే వాళ్ళు ఏదేదో మాట్లాడితే అది సరిపోదు, కరెక్ట్ కాదు. ఎందుకంటే నిన్నటిదాకా కన్నా లక్ష్మణ గారు ఓడిపోతారు అనుకున్నారు. అది అంబటి రాంబాబు గారు ఓడిపోతారు అనుకున్నారు. కన్నా లక్ష్మణ గారు గెలుస్తారు అనుకున్నారు. కన్నా లక్ష్మణకి కనుచూపు మేరలో గెలుపు కనపట్ల ఫ్రస్ట్రేషన్. ఆ ఫ్రస్ట్రేషన్ లో అంబటి రాంబాబు కూడా గెలుస్తున్నాడు అనేటటువంటి ఫ్రస్ట్రేషన్ లో
అక్కడ దాకా ఎందుకంటే కిలార్ రోసే 60,000 ఇప్పుడు ఇదే మీడియా పరంగా నేను చెప్తున్నా, కిలార్ రోసే ఎంపీగా, గుంటూరు ఎంపీగా 60,000 మెజార్టీతో గెలుస్తున్నాడు. మీరు రాసి పెట్టుకోండి. మనం తర్వాత 4వ తారీఖు మీ టీవీ డిబేట్ లోనే కూర్చొని మాట్లాడాలి. రైట్, ఓకే, రైట్. లెట్ us conclude here. Let us conclude here. Thank you very much శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ వరలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ కోటేశ్వర గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు City 24/7.